అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నికలప్పుడు రాజకీయాలు ఉన్నప్పటికీ ఎన్నికల తర్వాత తెలంగాణ అభివృద్ధి ఏకైక లక్ష్యంగా ఈరోజు మనం అందరం కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో నాకు చాలా అనుభవం ఉంది. ప్రధానమంత్రి గారు రామగుండం ఫెర్టిలైజర్ పరిశ్రమ ప్రారంభించడానికి, అదేవిధంగా మరి 13,000 కోట్ల రూపాయలతోటి ఎన్టీపీసీ పవర్ ప్రాజెక్టులు ప్రారంభించడానికి వచ్చినప్పుడు మరి ఆ రోజు ముఖ్యమంత్రి రాలేదు. దాని కారణంగా కొంత మరి ఏ రకంగా పరిస్థితి ఉందో మనకు తెలుసు. ఈరోజు రాష్ట్రంలో భారత ప్రభుత్వం ఏ రాజకీయ పార్టీ ఉన్నప్పటికీ, అది కమ్యూనిస్ట్ పార్టీ కానీ, అది కాంగ్రెస్ పార్టీ కానీ, లేకపోతే డిఎంకే ప్రభుత్వం కానీ, ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఏ రకమైనటువంటి వివక్షత లేకుండా ఈరోజు తెలంగాణ అభివృద్ధి కానీ మిగతా దేశ అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను. గౌరవనీయులు ప్రధానమంత్రి గారి విజన్లో మనము వికసిత్ భారత్ 2047 మనం అందుకోవాల్సిన అవసరం ఉంది. ఒక డెవలప్డ్ కంట్రీగా, ఒక అభివృద్ధి చెందిన దేశంగా అభివృద్ధి చెందాలంటే సమాంతరంగా అన్ని రాష్ట్రాలు డెవలప్మెంట్ కావాలి. ఆ దిశలోనే నాకు పూర్తి విశ్వాసం ఉంది. తెలంగాణ రాష్ట్రం కూడా ఆ దిశలో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కేంద్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో అంకిత భావంతో తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తామని చెప్పి మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి కోసం కృషి